నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు కోట నీలిమ ఉన్నారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. ఎంజీ నరేగాలో చాలా వరకు కూడా ఎంజీ నరేగా వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ప్రజలకి చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఒకసారి మనతో పాటు కోట నీలిమ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. మరి ఏ విధంగా ఈ ఎంజీ నరేగాను వీబీజీ రామ్జీ చేస్తే ఏ విధంగా అయితే జనాలకి ఇబ్బంది కలుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం సో చెప్పండి ముందుగా, అంటే ఈ ఎంజీ నరేగాని బీబీజీ రామ్జీ చేస్తే ప్రజల హక్కులను కాలరాస్తున్నారని చెప్పి అంటున్నారు, ఏం చెప్తారు ముందుగా? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి హక్కులు తీసుకొచ్చి వాళ్ళని స్ట్రాంగ్ చేసి దేశంలో వాళ్ళు అన్ని పోరాటాలు వాళ్ళ త్రూ చేయి, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ హక్కుల్ని బీజేపీ తీసేసుకుని ప్రజల్ని మళ్ళీ బానిసత్వం వైపు తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ. ఎట్లా అయితే బ్రిటిష్ టైంలో ప్రజలకు ఏమో హక్కులు ఉండేవి కాదు, ఈ రోజు కూడా అదే పరిస్థితి మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. దాంతో పాటుగా మీరు చూశారు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈరోజు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందండి ప్రజలకి? మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఎన్నో విషయాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం, మాకేం రాదే. ఎవరికి, చాలా సామాన్య ప్రజలకి గవర్నమెంట్ నుంచి, సర్కారు నుంచి ఏం అడిగినా చెప్పాలి అనే హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ని ప్రజల చేతిలో ఒక హక్కులాగిస్తే దాన్ని దొంగలించేసి, ఒక రకంగా చూస్తే చోరీ చేసి, ఏ చోరోంకి సర్కార్ బీజేపీ సర్కార్. అలాగే ఓట్ చోరీలో మీరు వేసే ఓటు మీరు వేసిన చోటు వెళ్లకుండా ఉండేటట్టు చూసింది బీజేపీ సర్కార్, ఓటు చోరీ చేసింది. ఈరోజు జాబ్ చోరీ చేస్తుంది, అంటే ఉద్యోగాల చోరీ. ఫస్ట్ ఇన్ఫర్మేషను, ఆ తర్వాత భూములు, ఇవన్నీ చోరీ చేసింది. ఆ తర్వాత ఓటులు చోరీ చేసింది బీజేపీ సర్కార్. ఈ రోజున ఉపాధి, ఉద్యోగాలు చోరీ చేస్తుంది. నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ గ్రామాల్లో మొదలవుతుంది. అలాగే అక్కడి నుంచి వలసల మూలంగా సిటీలో వస్తే ఇక్కడ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. గ్రామస్తుల సంగతి ఏంటి, పేద ప్రజల సంగతులు ఏంటి, రైతుల సంగతి ఏంటి? ఐ మీన్ రైతులకు అగేన్స్ట్గా మీకు కూడా గుర్తుంది, ఫామ్ లాస్ తీసుకొచ్చింది బీజేపీ సర్కార్. మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆందోళన చేపట్టిన తర్వాత ఆ ఫామ్ లాస్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ టైంలో కూడా రైతులకి విరుద్ధంగా, గరీబోడి విరుద్ధంగా, ప్రజల విరుద్ధంగా చేసిన బీజేపీ సర్కార్ వెనక తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎంజీ నరేగాకి బదులుగా తీసుకొచ్చిన చట్టం కూడా వెనకాలకి తీసుకోవాల్సిందే బీజేపీ. ఇప్పుడు ఎంజీ నరేగాలో 100 రోజుల పనిని మేము వీబీజీ రామ్తో 125 రోజులు మెరుగుపరుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ బిల్లులోనే రాస్తుంది కదా 60 రోజులు అసలు వాళ్ళకి ఉపాధి ఇవ్వడం కుదరదు అని. మీరే ఒప్పుకున్నారు కదా, మరి 60 రోజులు ఉపాధి ఉండదు, ఏ రకమైన ఉపాధి ఆ గరీబోడికి ఉండదు. ఈ మాట చెప్తున్నప్పుడు ఇంకో సైడ్ మేము ఎక్కువ చేస్తున్నామని ఎలా చెప్తారండి అని వాళ్ళకే కొంచెం ఉండాలి. ప్రజలు ఏమైనా పిచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదా? ఎక్కడన్నా మీరు ఆల్రెడీ రాస్తే మేము 60 రోజులు ఉపాధి ఇవ్వము అని, మరి ఎక్కువ అవుతుందని ఎలా చెప్తాం? సో చివరిగా ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా ఇది వెనకాల తీసుకుంటారు బీజేపీ సర్కార్, వెనకాల తీసుకోవాల్సిందే. అంటే ఆల్రెడీ బిల్లు ఆమోదించారు, ఆల్రెడీ అది ఎంత అయినా సరే అది వెనకాలకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది పేద ప్రజల దేశం భారతదేశం, ఎస్సీ ఎస్టీ బీసీల దేశం భారతదేశం, మహిళల దేశం భారతదేశం, గ్రామస్తుల దేశం భారతదేశం. వీళ్ళకి విరుద్ధంగా ఏదైనా చట్టం తీసుకొస్తే బీజేపీ వాళ్ళ కార్పొరేట్ అదానీ అంబానీ వాళ్ళ కోసం అని హెల్ప్ చేయడానికి ఏదైనా తీసుకొస్తే దాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటారు. ఈ రోజు కాకపోతే కొన్ని రోజులు తర్వాత. మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు కూలీలు కావాలి, అందుకోసం ఈ చట్టం. అంతే మరి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు డిసైడ్ చేయవు, మనకి ఇది హక్కు కాదు, ఇది పథకం మాత్రమే. ఈ పథకం పెట్టేది కూడా సెంటర్లో బీజేపీ డిసైడ్ చేస్తుంది, ఎవరికి ఎంత అడ్వాంటేజ్ రావాలో, ఎన్ని జాబులు రావాలో, రావకూడదు. మరి ఈ బానిసలు చేసే ప్రయత్నం ఎవరి కోసం? ఆ టైంలో అయితే బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఈ టైంలో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ వారసత్వాలు బీజేపీ వాళ్ళు. వీళ్ళు చేస్తుంది వాళ్ళ కార్పొరేట్ ఫ్రెండ్స్ కోసం. అక్కడ ఉన్న భూములు ఎక్కడ పోతాయి? ఇప్పుడు ప్రజలు ఆ గ్రామాల్లోంచి మూవ్ అయ్యి బయటికి రావాలి కదా, ఉపాధి కావాలి అంటే. కొంచెం కడుపు నింపాలంటే ఎక్కడన్నా పని చేసుకోవాలి కదా, మరి వాళ్ళు ఎక్కడ పోతారు? ఆ గ్రామాలు వదిలేస్తారు, ఆ భూములు వదిలేస్తారు, ఆ భూములు ఎక్కడ పోతాయి? ఇది ప్రయత్నం దీని వెనకాల. దీంట్లో అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? అతి బలహీన వర్గాలు. ఖచ్చితంగా ఇదే కాదు పాటు ఎన్నో. నేను చెప్పినట్టు బానిసత్వం, కార్పొరేట్స్కి ప్రైవేట్ వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగే మీరు
స్టేట్ మీద ఒత్తిడి 40% వేసేసారు. అరే స్టేట్లకి మీరు జిఎస్టీనే వాపస్ సరిగ్గా ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మా? ముందర ఎప్పుడు సెంటర్ నడిపేది. మరి బీజేపీకి లక్షల కోట్ల రూపాయల ఎలక్షన్లో డబ్బులు పెట్టేందుకు డబ్బులు ఉంటాయి, సామాన్య జనులకు ఉపాధి ఇవ్వడానికి డబ్బులు ఉండవా? మరి ఎందుకు 40% ఒత్తిడి భారం స్టేట్స్ మీద వేశారు? ఎందుకు? దీన్ని ఎలాగోలా ఆపడానికి. స్టేట్లు చాలా బలహీనంగా ఉన్నాయి ఆర్థికంగా, అవి నడపలేవు. సో ఇంతకుముందు ఎంజీ నారికలో 100% వచ్చేది, మరి 60% వస్తుంది. మరి ఆ మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వాలి. మరి స్టేట్ గవర్నమెంట్స్ ఏ రకమైన బలహీన పరిస్థితిలోనే మీ అందరు ఎదుర్కొన్నా ఉంది. అంటే మెల్లిగా ఈ హక్కుని కట్ చేసుకుంటూ పోయి లాస్ట్లో దాన్ని కంతగతం చేయాలని ప్రయత్నం. సో రైట్, ఇది మొత్తంగా కూడా బీజేపీ ఏదైతే వీబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చిందో దాని వెనుక కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఏదైతే వీళ్ళు ఈ కూలీలు కావాలి, ఆ కూలీలను కార్పొరేట్ కంపెనీలు అందించడానికే ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ వీబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చింది, బిల్లును కూడా అమలు చేసిందని కూడా మనకు కోట నీలిమ చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.